నమస్కారం అండి. హనుమాన్ థియేటర్స్లో మీరు అందిస్తున్న అసాధారణమైన ప్రేమ, ఇంత ఇంత లవ్ మేమందరం వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్. ఇవాళ ఏషియన్ వైష్ణవి థియేటర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫిలిం టు స్క్రీన్ హనుమానే. సార్ థ్యాంక్ యూ సునీల్ సార్. ఫస్ట్ ఫిలిం హనుమాన్ ఇప్పటికి గుర్తుండిపోతుంది. మా సినిమా మేము ఆల్వేస్ గుర్తుండిపోతాం. 2 సార్లు లైసెన్స్ రావాలి సార్, లైసెన్స్ రాలేదు. కరెక్ట్ మన సినిమాకి ఐఎమ్ గ్లాడ్ సార్. సో హనుమాన్ సినిమా సునీల్ గారికి మా అందరికీ ఎప్పటికీ ఈ థియేటర్ వాళ్ళకి అందరికీ గుర్తుండిపోద్ది. సునీల్ సార్ ఏ థియేటర్స్ చేసినా ఏషియన్కి ఒక ఫెంటాస్టిక్ ఆరా, ఒక ఇంటీరియర్స్ చాలా లగ్జరీ ఫీలింగ్ ఉంటుంది. అలాంటి థియేటర్ ఇది కూడా. మీరందరూ కూడా తప్పకుండా వచ్చి విజిట్ చేయండి థియేటర్ని. యుల్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ. మీరు కూడా చెప్పండి. జై హనుమాన్ అదే చెప్పాలి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ఏషియన్ సినిమాస్ వాళ్ళ వైష్ణవి మల్టీప్లెక్స్కి వచ్చాము. ఫస్ట్ హనుమాన్తో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది, ఈ థియేటర్ స్టార్ట్ అవుతుంది అన్నది చాలా హ్యాపీగా అనిపించింది. సో హనుమాన్ మూవీ 7th, 8th డే 9th డే కూడా హౌస్ఫుల్స్తో రన్ అవ్వడం అనేది యాజ్ అ ఫిల్మ్ మేకర్ నాకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. అదే కాకుండా ఆల్మోస్ట్ ఒక 30 థియేటర్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతున్న థియేటర్స్ ఈ సినిమా వల్ల మళ్ళీ హౌస్ఫుల్స్ రన్ అవుతున్నాయి అన్నది ఫిల్మ్ మేకర్కి అంతకన్నా ఎక్కువేం అడగలేను. అంటే చాలామంది థియేటర్స్ జనాలు రావడం తగ్గిపోతుంది, ఓటీటీలో చూస్తున్నారు, ఇదంతా చెప్తున్నారు. కానీ ఇప్పుడు కావాలి బట్ ఏషియన్ వాళ్ళు ఇన్ని థియేటర్స్ ఓపెన్ చేస్తున్నారంటే జనాలకి ఇంకా సినిమా అనేది థియేటర్లోనే చూడాలి, బిగ్ స్క్రీన్లోనే చూడాలి అనేది ఎంత ఉంది. సో ఇన్ని కొత్త స్క్రీన్స్ ఓపెన్ చేస్తున్నారు, ఇంకా చాలా చాలా స్క్రీన్స్ తీసుకొస్తున్నారు. ఇప్పుడే చెప్తున్నారు ఈ స్క్రీన్ ఎంత క్వాలిటీతో ఉంది అండ్ నెక్స్ట్ తీసుకొచ్చే స్క్రీన్స్ కూడా ఎంత థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేది ఆడియన్స్కి ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో యాజ్ అ ఫిల్మ్ మేకర్ యశ్వంత్ సునీల్ లాంటి వాళ్ళు మాకు ఉండడం అనేది మాకు చాలా వీఆర్ వెరీ లక్కీ ఫర్ ఎంకరేజింగ్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్. అంటే మేము ఎంత క్వాలిటీ సినిమా చేసినా సరే ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం 8Kలో షూట్ చేస్తున్నాం, 16Kలో షూట్ చేస్తున్నాం, బట్ అంత క్వాలిటీ థియేటర్లో వస్తుందా రాదా అని చెప్పి. బట్ ఆయన బిజినెస్ లాగే కాకుండా చాలా ప్యాషన్తో సినిమాలని జనాలకి తీసుకురావాలి, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. అంటే నాట్ ఓన్లీ స్క్రీన్, సౌండ్ సిస్టమ్ కానీ అండ్ అట్మాస్ఫియర్. అంటే లైక్ నేను సినిమాకి వెళ్ళడం అనేది ఒక ఫ్యామిలీకి ఒక మెమరీ లాంటిది. సో సినిమాతో పాటు ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం, చాలా టేస్ట్తో ఇదంతా తయారు చేయడం అనేది చాలా సౌండ్ ఇవన్నీ